హైవే ఎక్కామంటే చాలు టోల్ ఛార్జీల మోత తప్పదు. పైగా టోల్ గేట్ల వద్ద రద్దీ సమస్య. ఫాస్టాగ్ సరిగా స్కాన్ కాక సమయం వృధా. టోల్ కట్టడం ఎలాగో తప్పదు, కానీ మిగతా సమస్యలు త్వరలోనే తీరిపోనున్నాయి. అంతేకాదు, ఎంత దూరం ప్రయాణిస్తే అంత మేరకే ఛార్జ్ పడుతుంది. టోల్ గేట్ల వద్ద రద్దీ సమస్యను తీర్చడం, టోల్ వసూలు విధానాన్ని సులభతరం చేయడం కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన జిఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ విధానం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మొదట వాణిజ్య వాహనాలకు దీన్ని వర్తింపజేస్తారు. 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు కూడా అమలు చేయనున్నారు. అప్పటి వరకు టోల్ గేట్లు కొనసాగుతాయి. ఫోన్లలో వినియోగిస్తున్న జీపీఎస్ తరహా విధానమే జిఎన్ఎస్. జీపీఎస్ కేవలం ఒక్క శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ మాత్రమే. ఇలా రష్యా, యూరోప్, చైనా, భారత్ తదితర నావిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇలాంటి వేర్వేరు వ్యవస్థలకు చెందిన ఉపగ్రహాలకు ఒకే సమయంలో అనుసంధానమై అత్యంత ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు, నావిగేషన్ పొందే విధానమే జిఎన్ఎస్ఎస్. దీని ద్వారా వాహనాలు ఏ రోడ్లపై ఎంతెంత దూరం ప్రయాణించాయన్నది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.